తిరుపతిలో రోజుకో దారుణం జరుగుతోంది. వారం రోజుల క్రితం వరుస హత్యలు కలకలం రేపాయి. గంజాయి మత్తులో హత్యాయత్నాలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. పిల్లల ప్రేమ వ్యవహారాలు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ప్రాణాల మీదకి తెస్తున్నాయి. తిరుపతి సుందరయ్య నగర్లో గంజాయికు బానిసైన ఆటో డ్రైవర్ బాలు బరితెగించాడు. ప్రేమ వ్యవహారంపై నిలదీసిన బాలిక కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో బాలిక మేనమామ, నిందితుడి సోదరుడు గాయపడ్డారని డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. బాధితులు రియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు డీఎస్పీ. తిరుపతి పట్టణానికి సంబంధించినటువంటి ఒక మైనర్ అమ్మాయి ప్రేమ వ్యవహారంలో ఇరు వర్గాలు ఘర్షణ పడడం జరిగింది. అమ్మాయికి సంబంధించిన అన్న వెళుతూ ఉంటే ఆ ప్రేమికుడు ఎవరైతే ఉన్నారో లవరు వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళు ఆ అన్నను కొట్టడం వల్ల దానికి రిటాలియేషన్గా ఈ అబ్బాయికి సంబంధించిన వాళ్ళను అక్కడ మాట్లాడడానికి పోయి అక్కడ ఘర్షణ జరిగిన దానిలో అమ్మాయికి సంబంధించిన మేనమామకు గాయాలయ్యాయి. అదేవిధంగా అబ్బాయికి సంబంధించినటువంటి తమ్ముడు అతనికి ఒక తొడ మీద గాయమైంది. సో ఇద్దరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఎస్వీఆర్ హాస్పిటల్లో అడ్మిట్లో ఉన్నారు. వాళ్ళకి ప్రమాదం అయితే ఏం లేదు, స్టేబుల్గా ఉంది. ఇప్పటివరకు అయితే స్టేబుల్గా ఉంది ఆరోగ్యం. ఇరు వర్గాల మీద కంప్లైంట్స్ తీసుకొని ఇరు వర్గాల మీద కేసులు కట్టడం జరిగింది. దర్యాప్తు జరుగుతుంది.